श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। विबुधविटपिमूले जानकी लक्ष्मणाभ्यां सहितमनिलवेगं बाणमादाय चापं बहुशरपटुतूर्णं रम्यपुष्पोपहारं विबुधभरणचित्तं చింతగే రామచంద్రం. సీతాదేవితోటి లక్ష్మణస్వామితోటి కూడి పారిజాతము యొక్క ఆ కల్పవృక్షము యొక్క నీడలో కొలువు తీరినటువంటి వాడు, ధనుర్బాణములను ధరించి ఎల్లప్పుడూ కూడా భక్తులను సంరక్షించేవాడు, అందమైనటువంటి పూలమాలల చేత అలంకరించబడినటువంటి మన్మధుడు, సజ్జనులందరినీ కూడా సంరక్షించడమే దీక్షగా కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ స్వామివారికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరికీ కూడా సకల సంపదలు కూడా కలగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 201వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర వరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 28తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 28तमः सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ప్రతిగృహ్య తతోస్త్రాణి ప్రహృష్టవదన శుచిః గచ్చన్నేవ చ కాకుత్స్థః విశ్వామిత్రం అథాబ్రవీత్. పరమ పవిత్రమైనటువంటి ప్రాతకాలంలో ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆ రాముని యందే చిత్తాన్ని అర్పించి అతి విలువైనటువంటి శ్రీమద్ రామాయణ కథను ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి పొందాలి అని ఒక మంచి ఆశయంతో మనకి పరంపరగా వారసత్వంగా వస్తున్నటువంటి ఈ ఆస్తిని పరిపూర్ణంగా స్వాధీనం చేసుకోవాలి అని ఒక మంచి ఇష్టంతో అపేక్షతో ఈ కథను చెప్పుకుంటున్నాం. మన జీవితాలకి ఎంతో ముఖ్యమైనటువంటి ఒక మంచి సందేశాన్ని అందించేటటువంటి అతి విలువైన ఉపదేశాలు ఇవన్నీ. ప్రస్తుతం కథలో ఒక సర్గ పూర్తయింది, మరొక సర్గ మొదలు కాబోతోంది. 27 సర్గలు పూర్తి చేసుకున్నాం. 200 రోజులను కూడా మనం దాటాం. 200 దినోత్సవం జరుపుకున్నాం. ఈ ప్రక్రియలో ఎంతోమంది మహనీయులు మీకందరికీ సుపరిచితములే. ఎందరో ధర్మాత్ములు, ఎందరో కార్యకర్తలు, ఎందరో శ్రామికులు, వీరందరి యొక్క అహర్నిశం ప్రతిక్షణం పరిపూర్ణమైనటువంటి శ్రద్ధా విశ్వాసాలతో కూర్చినటువంటి సమగ్రమైన బాధ్యతా నిర్వహణం అనే ఏ శ్రీరామోపాసనం ఉందో దానికి ప్రతిఫలమే మనం ఇప్పుడు నిర్వహించుకుంటూ ఉండేటటువంటి మన రామోపాసనం. వారందరి కర్తవ్యాల్ని అంత శ్రద్ధగా నిర్వహించబట్టే మనకి ఈ అవకాశం ఇలా కలిగింది. ఈ అవకాశం ఇలా కలగడానికి మనమేం చేసుకోవాలి అంటే మన వైపు నుంచి ఉండవలసినటువంటి పెట్టుబడి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు. అందుకనే తులసీదాసు గారు అన్నారు, గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, భవానీ శంకరౌ వందే అని మొదలుపెట్టి శ్రద్ధ విశ్వాస రూపిణవు. కనుక అమ్మవారు పార్వతీదేవి, స్వామివారు విశ్వాసము. స్త్రీలింగ శబ్దం చేత ఒకటి చెప్పబడుతుంది శ్రద్ధ, విశ్వాస పుల్లింగ శబ్దం చేత ఒకటి చెప్పబడుతుంది, అది నమ్మకం. ఇది నాకు కావాలి అని ఒకానొక ఆస్తిక్య బుద్ధి ఉన్నప్పుడే మనకి ఇది బాగా సొమ్మవుతుందన్నమాట. లేకపోతే ఏదో వింటాం, ఏదో గడిచిపోతుంది, కాలక్షేపం అయిపోతుంది. రకరకాల మంది వాహన చోదకులుగా ఉంటారు, కొంచెం అటు ఇటుగా నడిపేస్తారు. రకరకాల మంది వైద్యులుగా ఉండొచ్చు, వృత్తి నిపుణులుగా ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే అందులో అందెవేసిన చేయిగా ఉండగలుగుతారు. మనలో ప్రతి ఒక్కరూ ఇంత మాదిరిగా ఇంతప్పుడే అనుకున్నట్లుగా ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి ఎదగాలని ఆశ ఆరాటంతో ఉండేవారు ఉంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆ భగవంతుడు చుట్టూతా పుట్టలు కట్టేసిన ఒళ్ళు తెలియనంతగా శ్రీరాముణ్ణి ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించి
శ్రీరామ 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 అని ఈ లోకంలో ప్రతి ఒక్కరిని శ్రీరాముడంతటి వారినిగా చూసి సంతోషపడిపోవాలి అని దీనిని అందించారు. ఇందులో ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మములైనటువంటి రహస్యాలు. నిన్నటి రోజున మనం అనుకున్నాం, స్థితస్థు ప్రాంగ్ముఖ అని ఒక మాట అనుకున్నాం. విశ్వామిత్రుల వారు తూర్పుగా ఉండి ఉపదేశం చేశారు. మరి రాముడు ఏ దిక్కులో ఉన్నాడు చెప్పలేదే. అది సూక్ష్మంగా చెప్పడం. అంటే విశ్వామిత్రుల వారు ఇలా కూర్చున్నారు, రాములు వారు అలా కూర్చున్నారు, లక్ష్మణ స్వామి ఇక్కడ ఉన్నాడు అని మొదలు పెడితే అది పెద్ద చాటభారతం అంటారే మన వాళ్ళు, ఆ మాదిరి అయిపోతుంది. సూక్ష్మంగా ఉండాలి, సంకేతంగా ఉండాలన్నమాట. సాంకేతికం అంటారు కదా, దాన్ని డీకోడ్ చేసుకునే కొద్దీ పరంపరగా బోల్డ్ విశేషాంశాలు మనకి తెలియాలి. మరి తంత్ర గ్రంథాలని పరిశీలిస్తే ఆ శంఖోదకం, అభిషేకం, మరి శిరస్సు యందు చెయ్యి ఉంచి కే కరం నిధాయ అని మనం అనుకున్నాం కదా. చెవిలో రహస్యంగా మంత్రాలని చెప్పి ఆ మంత్రదేవతను ప్రత్యక్షం చేసినటువంటి ఆ వైనం, అదంతా నిజంగానే మనమే ఆ గంగ ఒడ్డున కూర్చుంటే అంతటి తన్మయత్వంతో పిల్లవాడికి వడ్డించే ఒకానొక తల్లిలాగా విశ్వామిత్రుల వారు ఉపదేశం చేస్తూ ఉంటే అవి ఆ చెవుల్లో అమృతం నింపుతున్నట్లుగా ఒక్కొక్క మంత్రాక్షరాలు ప్రవేశిస్తూ ఉంటే అలా ప్రవేశించినదే తడవుగా మనస్సులోకి వచ్చి మననం చేస్తే, మననం చేసిన ఉత్తర క్షణంలో మరుక్షణంలో ఆ దేవత అక్కడ అలా సాక్షాత్కరిస్తే ఈ అనుభూతిని అంతని మనమే పొందగలుగుతాం. ఎన్నెన్నో రహస్యాంశాలు. మంత్రం, అస్త్రం, దేవత, ఆయుధం ఏ రకంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా ఏదో ఒక దగ్గర ఇంకాస్త నన్ను చెప్పలేదు అన్నట్లుగా కొన్ని అంశాలలా తొంగి చూస్తూనే ఉంటాయి. నాకు చాలా కాలం నుంచి ఆశ్చర్యంగా ఉండేది. ఇవన్నీ ఇలా పరిశీలిస్తూ ఉంటే వీటికి నిర్దిష్టమైనటువంటి రూపం ఏదీ లేదా, అసలు రూపం ఏది అని పరిశీలిస్తే ఇవన్నీ కామరూపములు. ఒకానొక భగవంతుని యొక్క దివ్య శక్తి. అది ఎన్ని రకాలుగానైనా సరే మనకి తగినట్లుగా ప్రవర్తించగలుగుతుంది. ఆ భగవచ్చక్తికి మనయందు ఉండేటటువంటి దయ. కానీ దాని అసలు స్వరూపం ఏమి అంటే అది అక్షరాత్మకం. దానికి క్షరము అంటే నాశనము కానిది అన్నమాట. అక్షరము. గమనించండి, గాయత్రి మహామంత్ర ద్రష్ట విశ్వామిత్రుల వారు. అలాంటి విశ్వామిత్రుల వారు ఉపదేశం చేసినటువంటి మంత్రగ్రామం, మంత్ర సముదాయం. అలాంటి గాయత్రి అనేది 3 వేదాల సారం. త్రిభ్య ఏవతు వేదేభ్య పాదం పాదం అదూదుహతు తదిత్ యిర్చోస్యా సావిత్ర్యా పరమేష్ఠి ప్రజాపతి అని చెప్తారు పెద్దలు. 3 వేదాలు, వేదాల వల్ల అన్నింటినీ సాధించుకోవచ్చు అని అనిపిస్తే అయ్యయ్యో ఇన్ని వేదాలు వీరు ఆ పోషణ పట్టి ఉపయోగించుకోగలుగుతారా? అలా కాదు, ఇంకో మాట చెప్పాలి. ఏదైనా సారంగా గ్రహిద్దాం అని అనుకున్నారు పరమాత్మ. సారాన్ని పిండేరు అంటే ఏమి? తరచి చూశారు. ఈ వేదాలు 3 అక్షరాలుగా ఉంటే వీటిల్లో ప్రాణాక్షరాలుగా ఉండే అంశాలు ఏవి అని పరిశీలిస్తే త్రిభ్య వేదేభ్య 3 వేదముల నుండి అలా సారాన్ని తీసుకుంటే ఒక్కొక్క పాదం బయటపడిందట. ఏమా పదాలు? తత్ ఇది రిచః అస్యాః సావిత్ర్యాః. సకల జగత్ ప్రవర్తకుడైనటువంటి ప్రేరకుడైనటువంటి అంతర్యామిగా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి ఆ సవితృదేవతను ప్రతిపాదించేటటువంటి, అది ఒకానొక శక్తిగా భావిస్తే సావిత్రి అని పిలువబడేటటువంటి అలాంటి సవితను ప్రతిపాదించేటటువంటి రుక్కు కనుక సావిత్రి రుక్కు. అలాంటి రుక్కు యొక్క 3 పాదాల్ని పితికేరు అన్నారు. ఒకానొక ఆవు రకరకాల అంశాల్ని లోపల కూర్చుకొని ఉండొచ్చు, అది రకరకాల ఆహారాలు తినచ్చు వగైరా వగైరా. కానీ మనం మాత్రం దాని నోట్లోంచి వచ్చేదో, ముక్కులోంచి వచ్చేదో, మరొక చోట్లోంచి వచ్చేదో దీన్ని పట్టుకోవడానికి సిద్ధపడతామా? ప్రతి ఒక్కరూ చాలా ముఖ్యంగా పొదుగు దగ్గరకు వెళ్ళి ఆ పాలను కదా పిండుకోవాలని ప్రయత్నిస్తారు. కనుక ఇక్కడ ఏం మాట ఉపయోగించారంటే అదూదుహతు అంటే పితికెను అని చెప్పారన్నమాట. అంటే సారం అన్నమాట. పాలు అంటే సారం కదా. ఆ ఆవులో ఉండేటటువంటి ఒక అద్భుతమైన అంశానికి ఈ రకంగా ఉన్నటువంటి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు పెద్దలు ఏమని ధ్యానించమంటారు?
ముక్తా విద్రుమహేమ నీలధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నమకుటాం అని ఉంది కదా. 5 రకాల ముఖాలు, 5 రకాల రంగులు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. నిజంగా ఆ దైవానికి అసలైన రూపం అనేది ఏమీ లేదు. ఉపాసకానాం కార్యార్థం, అంతే, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఆ పరమాత్మ మనకు అనుగుణంగా, మనకి అనుకూలంగా, మనకి కావాల్సినట్లుగా ఎన్ని రకాలుగానైనా సరే అలా మారి మనకి అనువుగా ఉండడానికి అలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కనుక ఒకటి ముక్తావర్ణంలో, ముత్యపు వర్ణంలో, మరొకటి ఈ పగడపు రంగులో ముక్తా విద్రుమ, మరొకటి బంగారు రంగులో, మరొకటి నీలవర్ణంలో, మరొకటి తెల్లటి స్వచ్ఛపు పగడ స్ఫటికపు రంగులో, స్ఫటికంగా ఉండే స్వరూపం. ముక్త విద్రుమ హేమ నీల ధవళ, ఈ విధమైనటువంటి 5 ముఖాలతో ఉండే అని చెప్పారు అక్కడే. అయితే అలా సరిపెట్టేశారా? లేదు. మరి ఏమనుంది తర్వాత? తత్వార్థ వర్ణాత్మికాం అని ఉంది. ఈ గాయత్రీ దేవత ఫలానా రంగుల్లో ఉండేటటువంటి 5 ముఖాలతో ఉందా, మరి తత్వార్థ వర్ణ రూపంగా ఉందా అని మనకే సందేహం కలిగిపోతుంది. వర్ణము అంటే ఒకానొక రూపం, ఒకానొక ఆకారం, రంగు అని అర్థం అవుతుంది కదా. ఒకానొక ఆకృతి అని కూడా అర్థం అన్నమాట. అక్కడ అర్థం చెప్తారు పెద్దలు. ఎంత ఆశ్చర్యం అంటే, తత్వం అంటే అసలు రహస్యం, అసలు నిజం. అంటే ఉపనిషత్తులు, వేదాలు, వేదాంతాలు అన్నీ వేటిని బోధిస్తున్నాయో ఆ అసలైన విషయం, ఆ అసలైన విషయం తత్వం అని పిలువబడుతుంది కదా. ఈ తత్వం అర్థ ఏషాం వర్ణానాం తే తత్వార్థాః, అంతే, తత్వార్థాః వర్ణాః, తత్వార్థాశ్చ వర్ణాశ్చ తత్వార్థవర్ణాః, తత్వార్థవర్ణాః ఆత్మా యస్యాః సా తత్వార్థవర్ణాత్మిక. ఎంత అద్భుతమైనటువంటి విషయం! అసలు నిజాన్ని తెలిపే కొన్ని అక్షరాలట. వర్ణములంటే అక్షరాలు అన్నమాట. ఆ అక్షరములే తన రూపంగా కలిగి ఉందట అమ్మవారు గాయత్రీ దేవత. అంటే ఏమి? ఈ రుక్కు అన్నమాట, ఈ గాయత్రీ మంత్రం అన్నమాట. అంటే ఒక దగ్గర మనకి అనువుగా ఉండడం కోసం మనం ధ్యానిస్తే మన మనస్సుకి ఉల్లాసంగా, సంతోషంగా, చూసి కొద్దీ చూడాలి అనిపించేట్లుగా ఉండే రూపం ఒకటి. తరచి చూస్తే అది అక్షర రూపం. ఏమా అక్షరాలు? తత్వమును ప్రతిపాదించేవి. తత్వమును ప్రతిపాదించేవి ఏవి? వేదములు. వేద సారములైనటువంటివి 3 పాదాలు కనుక తత్ సవితుః వరేణ్యం అనేటటువంటి ఆ పాదాలుగా ఉన్న ఆ అక్షరాలు ఆ అమ్మవారి స్వరూపాలు. నా గాయత్ర్యా పరం మంత్రం అనే మాట ఎందుకు ఏర్పడింది అంటే, ఇది దివ్యమైనటువంటి ఆ భగవత్ స్వరూపం. అంతకు మించి ఈ ప్రపంచంలో వేరేది విలువైనది కానరాదు అని ఒకానొక తాత్పర్యం అన్నమాట. అందుకనే అసలు పెద్దలకి మన యందు ఎంత దయ ఆలోచించండి. అలాంటి గాయత్రిని స్వరం తప్పితే అమ్మో స్వరదోషం వచ్చేస్తుంది, యథేంద్ర శత్రు స్వరతోపరాధాతు అన్నారు. ప్రమాదం జరిగిపోతుంది. చదువుకూడదు అలా. మరి ఏం చేయాలి? మరి నాకు ఆ ప్రయోజనం కావాలి కదా. విశ్వామిత్ర గాయత్రి మరొక దాన్ని అందించారు. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. అచ్చంగా గాయత్రీ మంత్రం దేనిని ప్రతిపాదిస్తుందో దానిని, ఏ స్వరదోషాలు, ఏ బాధలు లేకుండా ఎవరు అంతగా పలికిగలిగినా పలకలేకపోయినా తలుచుకున్నా, ఏ రకములైనటువంటి నియమనిష్టలతో, ఏ రకములైనటువంటి దేశకాలాదులకు లోబడి ఉన్నా దీన్ని పఠిస్తే గాయత్రీ మంత్రం పఠించినంతటి ఫలితం వస్తుంది. దీన్ని విశ్వామిత్ర గాయత్రి లేకపోతే స్మార్త గాయత్రి అని మన పెద్దలు ఉపదేశం చేశారు. దీన్ని చెప్పినటువంటి మహనీయులు ఎవరు? ఆ తత్సవితు అనేటటువంటి దానిని కనిపెట్టినటువంటి ఉత్తముడైనటువంటి మహర్షే కదా. కనుక ఋషివాక్యం వృథా పోదు. కనుక అలాంటి ఋషి మీద మనం నమ్మకం పెట్టుకుని దీన్ని పాటించి లబ్ధి పొందాలి అన్నమాట. ఎందుకు ఇంతల్లా ఈ విషయాలన్నీ చెప్పుకోవడం అంటే, అంతంతటి విలువైనటువంటి సంపదలన్నీ మన భారతీయుల సొత్తు, మన వైదికుల సొత్తు. మనం ఎవరం అంటే మనందరం ఒక్కటే.
కుమ్ములాటలకు ఉపయోగించేటటువంటి కుల మత భేదాలకి తావు లేకుండా నీ పని నీది నా పని నాది అని అనుకున్నట్లుగా కుడి చెయ్యి ఏ రకంగా ఉపయోగించాలి, ఎడమ చెయ్యి ఏ రకంగా ఉపయోగించాలి అని విభాగం చేసినంత మాత్రం చేత ఇది పనికి వచ్చేది, ఇది పనికి మాలినది అనే భావం మనకి ఉండదు కదా. మన చేతుల్లోనే, మన అవయవాల్లోనే ఒకదాని మీద ఆదరణం, ఒకదాని మీద నిరాదరణం ఉండదు కదా. కనుక ఇది అంతా కలిపి ఒక స్వరూపం అని మనం ఎలా అనుకుంటామో ఈ ప్రపంచమంతా కలిపి ఒకే ఒక్క సహస్రశీర్ష పురుష అన్నట్లుగా ఉన్న ఆ విరాట్ స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపంగా భావిస్తే లబ్ధి అనేది ప్రతి ఒక్కరూ పొందాలి కనుక, ప్రతి ఒక్కరికి శుభం జరగాలి కనుక, ప్రతి ఒక్కరికి ఆర్తి పోవాలి కనుక, విషాదం అనేది అంతరించాలి కనుక, ఎనలేని భయానికి తావు లేకుండా ధైర్యంగా ప్రతి ఒక్కరూ బతకాలి కనుక ఆర్తాహ విషణ్ణాహ శిథిలాశ్చ భీతాహ అని చెప్పినట్లుగా కొంచెం కోణం మార్చి ఉపదేశం చేయడానికి పెద్దలు ఒక దగ్గర గాయత్రి మంత్రం అన్నారు, ఒక దగ్గర విశ్వామిత్ర గాయత్రి లేకపోతే స్మార్త గాయత్రి అనే పేర్లతో వ్యవహరించి దాన్ని ఉపదేశం చేశారు. అంటే వడ్డించేవాడు మనవాడైతే పంక్తి చివరన కూర్చున్నా మనకి కావాల్సిన వస్తువులు అన్నీ అందుతాయి అన్నదానికి ఇదే తార్కాణం, ఇదే పెద్ద ఉదాహరణం. మనం మన వరకు ఖచ్చితంగా వస్తువు వస్తుంది అనే నమ్మకంతో మనం కాస్త ఆగి వేచి చూచేటటువంటి స్థిమితం అలవరుచుకుంటే అంత మాత్రమే చాలు. ముగ్గురికి నలుగురికి వడ్డించారా, వస్తువు అయిపోయింది, నా వరకు రాదు, నా వరకు రాదు అని మనం గొడవ చేయడానికి సిద్ధపడితే గొడవే మిగులుతుందన్నమాట. అలా కాకుండా ఆగి ఒక్క కాసేపు నిదానించినంత మాత్రం చేత ఆ వడ్డించేవాడు మనవాడు కనుక అన్నింటినీ మనకి అనుగ్రహిస్తాడనమాట. ఈ రకంగా ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి అంశాలు విశ్వామిత్రుల వారు మహనీయమైనటువంటి మంత్రద్రష్ట. మనమందరం భారతీయులం, మనందరం ఏకప్రాణంగా ఉండాల్సిన వాళ్ళం. మనందరికీ కూడా లబ్ధి అనేది సాధారణం. కానీ ఈ లబ్ధి పొందే దానిలో కొన్ని మార్గాలు కొంతమందికి ఒకానొక నియతితో ఉండేది. మరి ఒక చేతికి వాచి పెట్టుకున్నప్పుడు ఈ చేతికి ఎందుకు పెట్టుకోకూడదు అని ఇలాగా గుద్దులాటలకి మనం తావిచ్చుకోకూడదన్నమాట. సరే, ఈ రకంగా మనందరం కలిసి దీనిని పరమ శ్రద్ధతో ఆసక్తితో భవానీ శంకరవు వందే అన్నట్లుగా తులసీదాసు గారు చెప్పిన మాటల్లో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరిశీలిస్తే ఎన్నెన్నో సంస్కరణలు మనలో జరుగుతాయి అన్నమాట. ఎన్నెన్నో ఉత్తమోత్తములైనటువంటి అంశాల్ని మన రామయ్య మనకి బోధిస్తాడు అన్నమాట. ఎన్నెన్నో విశేషాంశాలు మన మనస్సులో చాలా కాలంగా ఉండేటటువంటి శంకలకు తెర దించినట్లుగా సమాధానాల్ని చూపిస్తాయి అన్నమాట. ఒకానొక సందర్భంలో వర్ణిస్తారు. ఏమనంటే, ఏబంధియోహి అచ్చలేన మంత్ర స్వేన ప్రకాశతే. మీరు ఏ మంత్రమైనా పట్టుకోండి, కానీ ఆ మంత్రదేవతను మీరు సాక్షాత్కరించుకోవాలంటే ఒక చిన్న ఉపాయం. ఏమనంటే, ధియోహి అచ్చలేన అని ఒక మాట అన్నమాట. అంటే కల్మషం లేకుండా, కపటం లేకుండా, వంచన లేకుండా ఈయన చాలా గొప్ప భక్తుడు అని గుర్తింపు కోరుకోకుండా కనుక మనం నడుచుకున్నట్లయితే అప్పుడు మనం ఏవంధియోహి అచ్చలేనా అలాంటి స్వరూప స్థితిలో ఉన్న వాళ్ళం అవుతాం. అప్పుడు మంత్ర అక్షరరూపంగా ఉన్నటువంటి ఆ మంత్రమే అయినా, అంటే అది తత్వార్థవర్ణాత్మికే అయినా, మనం కళ్ళు మూసుకుంటే ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఆ ఛాయలతో, ఆ షేడ్స్ అంటారే, ఆ ఆకారాలతో, ఆ దివ్యమంగళకరములైనటువంటి స్వరూపాలతో మనకి భాసిస్తుంది అన్నమాట. అంటే టీవీ రిమోట్ అలా నొక్కగానే టీవీలో మనకి కావాల్సింది ప్రత్యక్షం అయినట్లుగా మనం కళ్ళు మూసి మనఃఫలకాన్ని అలా తెరుచుకుంటే ఆ స్వరూపాన్ని అలా చూడగలుగుతాం అన్నమాట. దీనిని అంతని ఇలా బోధించకుండా వేరే మాటలతో ఏమని చెప్పారు? వారందరూ కూడా రామచంద్రమూర్తికి స్నాతకోత్సవంలో విద్యార్థుల పేర్లు పిలుస్తుంటే ఒక్కొక్కరు వేదిక పైన వచ్చి అలా వెలసినట్లుగా రామచంద్రమూర్తి ముందు వెలసేరు అని చెప్పారే, ఆ మాటతో చెప్పారన్నమాట. దీనికి మూలం ఎక్కడుంది అంటే బహిర్బుద్ధియ సంహితలో ఉంది. ఏవంధియోహి అచ్చలేన మంత్ర స్వేన ప్రకాశతే. అయ్యా, నేను చాలా కాలం నుంచి అనుష్ఠానం చేస్తున్నానండి, పెద్దగా గుర్తింపు కోరుకోను, ఇలాంటి వగైరా మీరు చెప్పినవన్నీ దాదాపుగా నాకున్నాయి అంటే దాని యందు నమ్మకం ఏపాటి, దాని యందు శ్రద్ధ ఏపాటి,
అది కూడా చాలా అవసరం అన్నమాట. భావశుద్ధి కావాలట. చెప్తున్నారు తర్వాతి మాటల్లో, భావస్య తారతమ్యేన, భావము తరస్థితిలో ఉంటే ఒకలాగా, భావము తమ స్థితిలో ఉంటే ఒకలాగా అన్నమాట. తర తమ అని రెండుగా చెప్తారు. అంటే చిన్న పెద్ద అన్నమాట. ఇది ఇంతగా ఉంటే ఒకలాంటి ఫలితం, అంతగా ఉంటే ఒకలాంటి ఫలితం. ఆశ్చర్యం ఇది. ఒకానొక వ్యక్తి ఒకానొక కప్పు కాఫీ తాగాడు అని అనుకోండి, కొంతమంది తాగారు అని అనుకోండి, ఇంట్లో ఆదరంగా వారు సంతోషంగా ప్రేమతో ఇస్తే అది ఒక రకమైనటువంటి తృప్తినిస్తుంది. ఒకానొక సందర్భంలో దిక్కు లేక ఎక్కడో ప్రాణాలు పోతున్నాయిరా అనే పరిస్థితిలో, నుంచోడానికి కూడా లేని స్థితిలో అంత రుచిగా లేని కాఫీ తాగితే ఒక రకమైనటువంటి అనుభూతి కావచ్చు. మరి మన ప్రేయసి, ప్రియురాలు, ప్రియుడు వీరందరితో కలిసి వీరితో సంతోషంగా గడిచేటటువంటి సమయంలో కప్పు కాఫీ తాగుదామా అనుకున్న సందర్భంలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఒకానొక భోజన పలహారశాలకు వెళ్ళి అక్కడ శీతలీకరణమైనటువంటి ఆ వాతావరణంలో అందంగా ఒక ఆడియో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లోంచి వస్తుంటే వారు ఎంతో వినయంగా వందనంతో సర్వ్ చేస్తే దానిని అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఆస్వాదిస్తూ తాగితే, ఆ తొలి పరిచయంలో తన ప్రేయసితో మాట్లాడే సందర్భంలో తాగిన కప్పు కాఫీ రుచి ఎప్పటికైనా మర్చిపోగలుగుతాడా అతడు? కారణమేంటి? భావస్య తారతమ్యేన. ఇదే కప్పు, ఇదే కాఫీ, ఇవే పాలు, ఇదే డికాక్షన్, ఇదే పంచదార, ఇదే రకరకాలుగా వగైరాలుగా ఉండొచ్చు. ఇక్కడ భావం అవసరం. ఈ భావం యొక్క తారతమ్యం చేత మనమైనా సరే శ్రీరామ 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 అనుకోగలిగిన అంతటి తన్మయత్వంతో, అంతటి ఆరాధనాభావంతో, అంతటి అనుభూతితో రాముడు నావాడు అనేటటువంటి భావనతో కనుక మనం ఉన్నట్లయితే ఆ క్షణం ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి హరి పరిపూర్ణమైన దివ్యానుగ్రహాన్ని పొందగలుగుతాం. కనుక ఇది సాధ్యమే అని హరయే నమః. అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి రాముడు ఏ స్థితిలో ఆ మంత్రదేవతని ప్రసన్నం చేసుకున్నాడో, ఒరే మీ ఇష్టదైవాన్ని మీరు కూడా ఇలా ప్రత్యక్షం చేసుకోగలుగుతారు అన్నట్లుగా ఆ ఉపదేశం సాగింది అన్నమాట. దీనిని మనం వంట పట్టించుకోగలిగిన నాడు ఈ వేదిక, ఈ ప్రయత్నం, ఈ సంకల్పం అన్నీ పరిపూర్ణంగా నెరవేర్చుకున్నట్లు మనం. సరే కనుక అంటే రాముడికి దేవతలు ప్రత్యక్షమయ్యారు అని చెప్పేశారు. ఇది సాధ్యమా అనిపిస్తుంది మనస్సుకు. దానికి సమాధానం దొరికింది. అందుకని మీ ముందు ఉంచాలని ఒక చిన్న ప్రయత్నం చేశాను. కనుక ఈ విధమైనటువంటి వంచన, కపటం లేకుండా మనం కనుక సాధన చేసినట్లయితే అప్పుడు మిగతా ఈ చిన్న చిన్న ప్రయోజనాలన్నీ చాలా స్వల్పంగా అనిపిస్తాయన్నమాట. కనుక ఏవం ధియో హి అచ్చలేన
ఛలము అంటే కపటం, మిష, మోసం, వంచన అది లేకుండా అలా ఉన్న స్థితిలో మంత్ర స్వేన ప్రకాశతే, అది ఒకప్పుడు తత్వార్థవర్ణాత్మికం అన్నట్లు అక్షర రూపం అవ్వచ్చు, మనకి సరదా అని అనిపిస్తే ముక్తావిద్రుమయ హేమనీల ధవళ ఛాయై ముఖై స్త్రీక్షణై అనేటటువంటి స్వరూపం అవ్వచ్చు. సరే, ప్రకృతంలో ఈ విధంగా మంత్రాన్ని వశం చేసుకున్నటువంటి వ్యక్తి త్రైలోక్యస్యాథ రక్షాయై భువశ్చక్రస్య వా కృతే రాష్ట్రస్య అథవా రాజ్ఞః రాజమాత్రస్య వా కృతే భావాయైవ విధి కార్య నైవ అభావాయ కర్హి చేతు అని ఉపదేశం చేస్తున్నారు. అతడికి లక్ష్య నిర్దేశం చేస్తున్నారు. ఇలా నామమో మాలామంత్రమో ఒకానొక విష్ణు సహస్రనామమో అనుభూతి కలిగేంతగా మీరు ఉపాసనం చేసినట్లయితే దానివల్ల అంతటి దివ్యశక్తి మీకు సంక్రమించిన నాడు మీరు ఎలా ప్రవర్తించాలి, దాన్ని ఎలా వినియోగించాలి అంటే చెప్తున్నారు, ముల్లోకాల్ని రక్షించుకోవడం కోసం. త్రైలోక్యస్య అథ రక్షాజీ, అబెబే నాకంతటి స్థితి లేదండి అంటారా? భువశ్చక్రస్య, ఈ భూమండలాన్ని అంతని రక్షించడం కోసం. అబెబే ఇంకా చిన్న వ్యవహారం అండి నాది అంటారా? రాష్ట్రస్య, అబ్బే అంత స్థాయి కూడా లేదు అంటారా? మిమ్మల్ని పోషించేటటువంటి మీ ప్రభువు రాజ్ఞ, ఆ ప్రభువుని రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం దీన్ని వినియోగించుకోవాలి. అయితే భావాయైవ, వారందరూ అభివృద్ధిగా సుఖంగా సంతోషంగా ఉండడానికి వినియోగించాలి తప్ప నైవ అభావాయ కర్హిచిత్, వీడు లేకుండా పోవాలి, వీడు నాకు అడ్డు తగులుతున్నాడు అనేటటువంటి సంకుచిత బుద్ధికి గురి కాకూడదు అని ఉపదేశం చేస్తోంది మన భారతీయ వైదిక వాంగ్మయం. అక్కడంటారు, ఇత్థం గ్రహణ సిద్ధేన సాధనేన అథ వాగ్యత, ఈ విధంగా గురువు ఉపదేశం చేయడం ద్వారా గ్రహణ సిద్ధమైనటువంటి ఈ మంత్రంతో వాగ్యతుడై, అంటే అతిగా నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా తగినంతటి నియమనాన్ని ఏర్పరచుకున్నవాడై అని అర్థం అన్నమాట. పెద్దలు చెప్తారు, నాయన సంధ్యాకాలం రా కాస్త మౌనంగా ఉండండి రా, నాయన పవిత్రంగా పూజ జరుగుతోందిరా కాస్త నిశ్శబ్దంగా ఉండండి రా. ఎక్కడెక్కడ లేని విషయాలు ఆ సమయానికే గుర్తొస్తాయి. ప్రశాంతంగా ఉండే సమయం సాయంకాలం. అలా ఆఫీస్ నుంచి వచ్చేసి టై లూజ్ చేసుకుని షూతోనో షూ విడిచిపెట్టో అలా ఆ సోఫాలో కూలబడి ఒక్కొక్క మిస్డ్ కాలే చూసుకుంటూ, ఒక్కొక్క వాట్సాపే చెక్ చేసుకుంటూ ఎంతసేపైనా అల్లోడా 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 మాట్లాడుకుంటూ ఉంటే ఏదో ఒక రకమైనటువంటి అనుభూతి. అది వీలు కాదు నాయన, అది న్యాయం కాదు నాయన. వాగ్యత, కాస్త ఆ సమయం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే లోకోపకారం జరిగేలాగా దేవతాయ ప్రసాదం నువ్వు పొందగలుగుతావు అని తాత్పర్యం అన్నమాట. కనుక సందర్భం వచ్చింది కదా అని సంధ్యామౌనం అనే పెద్దలు చెప్పే అంశాన్ని నేను చెప్పాను. కనుక మితంగా కనుక మాట్లాడగలుగుతూ మాటను అదుపులో ఉంచుకున్నట్లయితే అతడు మంత్రేణ అనేన సిద్ధేన కుర్యాతు లోకహితం సుధీహి, సకల లోకానికి హితం చేయగలుగుతాడు. ఇలా చెయ్యాలి అంటే ఏముండాలి అంటే ధీ ఉండాలి, అంటే మంచి మనస్సు ఉండాలి. కనుక అతడు సుధీ కాగలుగుతాడు. అది కూడా ఒకానొక తాత్పర్యం అన్నమాట. కాస్త అటు ఇటుగా ఉండేటటువంటి ఇంటాయనైనా ఇల్లాలు కనుక సరైనదైతే ఆ భర్తని చక్కదిద్దుకుని కాస్త పొదుపుగా కాస్త ఒబ్బిడిగా సంసారాలు చేసుకోవడం లోకంలో మనకి కనిపించదా? కనుక మంత్రదేవతా ప్రసాదాన్ని పొంది మంచి ధీ అనేది కనుక ఉన్నట్లయితే ఈ మనస్సు బుద్ధి ఇవన్నీ భార్యాభర్తల్లాగా ఒకదానికొకటి తోడై మంచిగా ఈ జీవితాన్ని నడిపించగలుగుతాయి అన్నమాట. కనుక ఈ రకంగా సకల ప్రపంచాన్ని రక్షించగలిగినటువంటి శక్తిని అందిపుచ్చుకున్నటువంటి రామచంద్రమూర్తి ఈ అంశాల్ని ఉదహరించాలి. రాముల వారికి ఆ మంత్రదేవతలు ప్రత్యక్షమయ్యారు అనే అంశం నిజమే, అలా అవుతారు అని చెప్పడం కోసం రామచంద్రమూర్తి ఇంతటి దివ్య శక్తిని
తనలో ఆవహించుకుని ఉన్న సందర్భంలో నిన్నటి రోజున మనం అనుకున్నట్లుగా వాటన్నింటినీ సాదరంగా తన గుండెల్లో దాచుకోవడానికి ఆహ్వానించి ప్రియురాల్ని ఎలా అయితే ఎంతో తన్మయత్వంతో ఎంతో ప్రేమతో అపేక్షతో పట్టుకొచ్చి ఇంట్లో అట్టే పెట్టి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భద్రపరుచుకున్నట్లుగా యథా జాయామానీయ గృహేషు నిషాదయతి తాదృగేవతతు అని శృతిని కూడా నిన్నటి రోజున అనుకున్నాం. ఆ విధంగా రామచంద్రమూర్తి వాటన్నింటినీ మనస్సులో దాచుకున్నట్ట. ఇంకొక అర్థం ఏమని, మానసాహ భవిష్యత్వం అని చెప్పిన దానిలో నేను తలుచుకున్నప్పుడు బయటికి రండి, నా మనస్సు మీ గురించి ఆలోచించినప్పుడు అని ఒక తాత్పర్యం చెప్పారట. అంటే మీరు నా మనస్సులో ఉండండి, నేను తలిచినప్పుడు బయటికి వచ్చి ఈ కార్యాలని సాధించి పెట్టండి అని తాత్పర్యం అన్నమాట. కనుక అలాంటి స్థితిలో రామునికి కూడా కొన్ని డైలాగ్స్ చెప్పారు ఈ వరుసలో వాల్మీకి మహర్షి. కొన్ని మాటలు ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అంటే అది ఇష్టంగా ఉన్నవాడికి అంతంతటి అద్భుతమైన అని అనిపించవచ్చు, మామూలు వాడికి ఓ సింతేనా అని అనిపించవచ్చు. అది ఆలోచించేవాడి మనస్తత్వం మీద ఆధారపడేటటువంటి విషయం. రాముడు అంటున్నాడు, గృహీతాస్త్రోస్మి భగవన్ దురాధర్ష సురాసురై అస్త్రాణం తు అహమిచ్చామి సంహారం మునిపుంగవ అని మొదలు పెడతాడు. గురువుగారు ఉపసంహారం చెప్పలేదు. ఈ మంత్రాల్ని ఉపయోగించి ఈ శస్త్రాన్ని ఉపయోగించి అనుకున్నది సాధించాలి అంతవరకు తెలిసింది. అలాంటి దివ్యములైనటువంటి అస్త్రాలన్నీ వీరి సొత్తు, అది నిండు సభలోనే తెలిసింది. విశ్వామిత్రుల వారు ఇస్తాను అని సరయూ నదిని ఒడ్డున మాట ఇచ్చారు, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు గంగ ఒడ్డున ఒక్కసారిగా పంచిపెట్టినట్లుగా అప్పచెప్పేశారు, నివేదించేశారు. అమ్మయ్య, మంచి ఐశ్వర్యం నాకు దొరికింది, ఎనలేని సంపద, లోకంలో ఏ ఒక్కరూ ఏ జీవితకాలంలోనూ పొందలేనంతటి, ఈ నిజంగా చెప్పాలి అంటే అంతటి సంపదకు వారసుడైన క్షణంలో ముందు వెనక తెలుస్తాయా? కన్ను మిన్ను కానుతుందా? కళ్ళు నెత్తికెక్కి నేను చెప్పిందే వేదం, నేను ఆడినట్లే ఆడాలి అని అనిపించదా? ఎంతటి నిదానమో, ఎంతటి జాగరూకతో, ఎంతటి మేల్కొనేటటువంటి మనస్తత్వమో రాముడిది గమనించండి. గురుదేవ, నాకు ఇన్ని విలువైన విషయాలు చెప్పారు మీరు, లోకంలో ఎవ్వరూ నన్ను ఇంకా ఏం చేయలేరు, కానీ వీటికి ఉపసంహారాలు చెప్పడం మర్చిపోయారు గురుదేవా మీరు, వాటిని చెప్పరా మరి నాకు అన్నాడట. అయితే ఆ అన్న వైనం ఎలా ఉందో గమనించండి. ఏం గురుగారు మీరు చెప్పాల్సిందంతా చెప్పేసేనా అనుకుంటున్నారా? గమనాయ ఉపచక్రమే అన్నారు కదా, ఏం బయలుదేరిపోతున్నారు అప్పుడే, వీడికి ఏం ఉపసంహారాలు చెప్పక్కర్లేదా, ఏం మర్చిపోయారా అని చెప్పి ఎగతాళిగా అనొచ్చుగా. అయ్యా, సంహారాలు చెప్పకపోతే వాటిని ప్రయోగించడానికి వీలు కాదండి, కనుక అస్త్రాలు చెప్పిన వాళ్ళు ఉపసంహారాలు కూడా చెప్పాలండి అని కాస్త గుచ్చుకునేలాగా అన్నాడా? అనలేదు. గురువుని ఏ రకంగా మనం అర్థించి ఆశ్రయించి ఒకవేళ భ్రమ ప్రమాదుల వల్ల వేరేలాగా ప్రవర్తిస్తే కూడా మనకి కావాల్సిన పద్ధతిలో మనం ఉపయోగించుకోగలగాలి అన్నమాట. గురువు ఆచార్యుడు అంటే అది చింతామణి. ఏ విధంగా మనం ఉపయోగించుకోగలమో దాని ఆ రకంగా అది ప్రయోజనాన్ని ఇస్తుంది. అందుకనే కదా చెప్తారు, ఒక మంచి సమర్థవంతమైనటువంటి గుర్రం, ఒక మంచి విజ్ఞానం, శాస్త్రం, కొన్ని టెక్నిక్స్ అని అనుకోండి, కొన్ని ఫార్ములాస్ అనుకోండి, అశ్వశస్త్రం ఒకనొక మంచి ఆయుధం, ఒకనొక స్త్రీ పురుష రూపంగా ఉండేటటువంటి వర్గం వగైరాదా అశ్వశస్త్రం, శాస్త్రం, మంచి మాట వాణి, మంచి వీణ వాద్యం, ఇవన్నీ కూడా పురుష విశేషం ప్రాప్య భవంతి అయోగ్యా యోగ్యాశ్చ అంటారు. ఒకటి చేతిలో ఉంటే ఆ వీణ ఆహా అన్నట్లుగా మోగచ్చు, ఒకటి దగ్గర ఉంటే అమ్మమ్మమ్మమ్మో అనిపించేలా ఉండొచ్చు. ఇవే అక్షరాలు ఒకరు పలికితే ఎంతో అందమైనటువంటి భావం రావచ్చు, ఒకరు పలికితే కాస్త ముందు వెనకలుగా అయ్యి వేరే రకాల అర్థాలని ఇవ్వాల్సి రావచ్చు. ఈ రకంగా ఎలా అయితే ఇవన్నీ విలువైన వస్తువులు ఉపయోగించుకునే వాడిని బట్టి ప్రయోజనాన్ని ఇస్తాయి అని అనుకున్నాం కదా, అలాగే గురువు కూడా చింతామణి ఆట. కనుక రాములు వారు చెప్తున్నారు, ప్రతి ఒక్కటి తాను పాటించి మనకి నేర్పిస్తారన్నమాట, చెప్పరు, చేసి చూపిస్తారు. అది మన రాములు వారి దగ్గర ఉండేటటువంటి ప్రత్యేకత.
గురుదేవులను అంటున్నారు. నిజంగా ఉపసంహారం చెప్పలేదు, సర్గ అయిపోయింది. తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఎందుకు ఈ విషయం ఎలా తెలిసింది మనకి అంటే, అవి తత్సద్బ్రహ్మార్పణమస్తు అని ఆ సందర్భం ముగించకపోతే వారందరూ ప్రత్యక్షం అవ్వడం, ఆ వచ్చిన వారిని అందరినీ మంచిగా ఎదుర్కోలు పలికి వారిని లోపలికి ఆహ్వానించి రాముడు తన గుండెల్లో పెట్టుకోవడం, సరే అని ఇంకా బయలుదేరడానికి సిద్ధపడడం, ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఇవన్నీ ఆ వృత్తాంతాన్ని ముగింపు పలికినట్లుగా సూచకములు కదా. అయితే ఆ మరిచిపోయిన సందర్భంలో గురువులుని సంబోధించి చెప్తున్నారు, వారు విశ్వామిత్రులు. సరే, భగవన్ ఒక్క మాట అన్నారు. అంటే ప్రాణుల యొక్క పుట్టుక చచ్చుట, పుట్టుట చచ్చుట అనే అంశాలు, మళ్ళీ ఉత్పత్తి ప్రళయాలు, ఈ ప్రాణుల యొక్క రాక పోక, ఈ రెండు అంశాలు, ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం. ఈ ప్రాణుల యొక్క విద్య అవిద్య, వీడికి ఎంత తెలుసు, వీడికి ఎంత తెలియదు అనే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలిసినవాడు ఎవరు? పరమాత్మ. ఆయన్ని మాత్రమే భగవంతుడు అనాలి. అలాంటి భగవంతుణ్ణి తెలిపే భగవన్ను అనే మాటను గురువు దగ్గర ప్రయోగించారు రాముల వారు. చూడండి, హే భగవన్ అని అంటే ఉత్పత్తి ప్రళయాలు కానీ, ఆగమన గమనాలు కానీ, విద్య అవిద్యలు కానీ పరిపూర్ణంగా ఎరిగినటువంటి ఓ గురుదేవా, ఇది ఒక మాట. మళ్ళీ మునిపుంగవ అని, పుంగవ అన్నదానికి ఓ ఉత్తమోత్తముడా అని. ఎవరిలో ఉత్తమోత్తముడు? మునులలో ఉత్తమోత్తముడు. ముని అంటే ఏమి? మననాతు ముని అంటారు. చేయవలసింది, చేయబోయేది, ఈ విషయాన్ని అంతని కూడా అత్యవసరమైనటువంటి విధానంలో ఎంతో సావధానంతో అక్కర్లేని విషయాల జోలికి పోకుండా దానినే మననం చేసేటటువంటి వ్యక్తులలో ఓ ఉత్తముడా, ఈ విషయాన్ని మర్చిపోయారా అని చెప్పకుండా గుర్తు చేస్తున్నట్లుగా ఒక మాట చెప్తున్నారన్నమాట. కనుక నిరంతర మననశీలులలో పుంగవుడవైనటువంటి నా పాలిట ఓ భగవంతుడా గురుదేవా, గృహీతాస్త్ర, మీ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ అస్త్రాలన్నింటినీ నేను స్వాధీనపరుచుకున్నాను. ఈ స్థితితో కమ్మటి పాలకి తీయటి పంచదారను చేర్చితే క్షీర శర్కరా న్యాయం అంటారు. ఇంకెంత రుచిగా ఉంటాయి ఆ పాలు అలా తాగుతూ ఉంటే. అలా ఉన్నాడు మన రాముడు, పాలకి పంచదార తోడైనట్లుగా. కనుక గృహీతాస్త్ర. ఈ సందర్భంలో సురాసురైరపి దురాధర్ష, దేవతలేంటి, రాక్షసులేంటి, వీరేమి వారేమి ఏ ఒక్కరూ కూడా ఎదుర్కోలేనంతటి అంత ఒకానొక దివ్య శక్తిగా ఏర్పడ్డాను నేను. అయితే అస్త్రాణం సంహారం తు ఇచ్చామి అంటారు. తు అన్నదాన్ని ఇంతకుముందు చెప్పిన దానిని కాకుండా వేరే దానిని చెప్పేటప్పుడు ఉపయోగించాల్సిన మాటగా చెప్తారు. తు అన్నదన్నమాట. అంటే మీరు ఇన్ని విషయాలు చెప్పారు, వీటిని వెనక్కి ఎలా తెచ్చుకోవాలో ఆ ఉపాయాన్ని నాకు చెప్పరా గురుదేవా అని అడిగారన్నమాట. అంటే ఏమి తాత్పర్యం? ఒక దగ్గర తిలక వ్యాఖ్యానము అని రామపండితులు రాసినది ఒక మంచి వ్యాఖ్యానం శ్రీమద్ రామాయణానికి. వారు రాస్తారు, ఉపసంహారము అంటే ప్రయోగించిన దానిని, ఆ దివ్యమైనటువంటి శక్తిని వ్యవహారం చక్కబెట్టిన తరువాత తిరిగి తన అంబుల పొదులోకి చేర్చుకోవడం అని అర్థం. ఏ శక్తిని ప్రయోగిస్తే అది చెడు ఫలితాల్ని ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో మనకి కావాల్సినటువంటి ఫలితాల్ని ఇచ్చి తిరిగి మన దగ్గరకు చేర్చుతుందో మనం ప్రయోగించిన దానిని, అది ఉపసంహారకం అన్నమాట. మరి అలాంటి దానిని నాకు ఇవ్వరా అని అడిగారు అనమాట. మన వాళ్ళు లోకంలో కదిపితే చెప్తూ ఉంటారు, బోళ్ళు రకాల ఉపసంహారాలు విపరీత ఫలితాలని ఇవ్వకుండా. ఒకరికి పనసపండు అంటే చాలా ఇష్టం అనుకోండి, ఆఖరితోన కాస్త అలా నూనెలో ముంచుకొని అలా తింటే ఏ విధమైనటువంటి అజీర్ణం చేయదండి, అంతా అరిగిపోతుంది అంటారు. మరి ఆ సొన అంతా చేతికి అంటుకుపోతూ ఉంటుందండి, శుభ్రంగా నూనె పట్టించేసి తరిగేయండి. అటు కత్తిపీటని సులువుగా తుడిచేసి శుభ్రం చేసేసుకోవచ్చు, చేతుల్ని తేలిగ్గా శుభ్రం చేసేసుకోవచ్చు అని. కొంతమంది అంటారు, ఏమండి మా వాడు ఏదో తెలియకుండా హోమియోపతి మందులన్నీ మింగేసాడండి అంటారు. ఏమక్కర్లేదండి, కాస్త కాఫీ డికాక్షన్ పట్టించండి, విరుగుడైపోతుంది అంటారు. ఇలా లోకంలో ఉపద్రవాన్ని కలిగించేటటువంటి సందర్భాలు ఏర్పడితే మనకి నచ్చని ఈ
పనస పండు తాలూకు సొన లాంటి దాన్ని కనుక ఈ చేతులకి అంటించుకోవలసి వస్తే కాస్త కవచంలాగా ముందు జాగ్రత్తగా ఉండే ఉపాయాలు మన పెద్దలు చెప్తున్నారు కదా. ఈ కాస్త పరిజ్ఞానం మన రామయ్యకి లేకుండా ఉంటుందా? కనుక ఉపసంహారం లేకుండా ప్రయోగించడం అనేది న్యాయం కాదు ఒక విషయం, అసాధ్యం అనేది రెండో విషయం. ఎందుకని? ఈ విసిరినది విసిరినట్లుగానే పోతే పంజరంలోంచి విడిచిపెట్టినటువంటి చిలకలాగా మరి తన దగ్గర ఎన్ని అస్త్రాలు మిగులుతాయి? 1 2 3 1 2 3 అని 100 సార్లు లెక్క పెట్టినా అవి 62 63 ఇంచుమించుగా 63తో యుద్ధం చేసే సందర్భాలు వస్తే ఇంకా రాముడు నిరాయుధుడు లేకపోతే అస్త్రాలు లేనివాడు అయిపోతాడు. అలా కాకుండా ప్రయోగించి తిరిగి వెనక్కి తెచ్చేసేటటువంటి సందర్భాలు కనుక ఉన్నట్లయితే వీటిని గణనీయంగా ప్రయోగించగలుగుతాడు. కనుక గురుదేవ, ఉపసంహారం లేకుండా ప్రయోగానికి వీలు కాదు. కనుక ఆ ఉపసంహార ప్రక్రియను నాకు చెప్పరా అని అంటారన్నమాట. సంహారంతో ఇచ్చామి, ఇది కూడా ఒక మంచి మాట. దీనిని నేను కోరుకుంటున్నాను అని మాత్రమే అన్నారు తప్ప మీరు చెప్పండి అని కూడా అడగలేదన్నమాట. అంతటి సున్నితమైనటువంటి ఆలోచనతో, అంతటి మృదువైనటువంటి సంభాషణ మన రాముడు మనకి నేర్పిస్తాడు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల్ని విశాలమైనటువంటి మనస్సు, కాస్త స్థిమితం, కుదుటపడినటువంటి బుద్ధి, పరిపూర్ణమైనటువంటి అపేక్ష, వీటిని మాత్రం కలిగి ఉంటే మనం ఎన్నింటినో పొందగలుగుతాం. మనల్ని వారసులుగా చేసి మన పెద్దలు అందించేటటువంటి ఈ సంపదలనన్నింటినీ మన వారసులకు పంచగలుగుతాం. ఆ విధమైనటువంటి బుద్ధి ప్రశాంతతను, మంచి వివేకాన్ని, చెప్పిన అంశాల్లో సారాన్ని అందిపుచ్చుకునేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి బుద్ధి విశేషాన్ని మన రాముడు మనకి ప్రసాదించి అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ప్రతిగృహ్య తతోస్త్రాణి ప్రతిగృహ్య తతోస్త్రాణి ప్రహృష్టవదనః శుచిః గచ్చన్నేవ చ కాకుత్స్థః విశ్వామిత్రం అథాబ్రవీత్ గృహీతాస్త్రోస్మి భగవన్ దురాధర్షః సురాసురైః అస్త్రాణాంతు అహమిచ్ఛామి అస్త్రాణాంత్వహమిచ్ఛామి సంహారం మునిపుంగవ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టావింశతితమ సర్గే శ్లోకద్వయం. విశ్వామిత్రుల వారు సమస్తమైనటువంటి అస్త్రములను, అస్త్రశస్త్రములను కూడా రామచంద్రమూర్తికి ఉపదేశించిన తర్వాత ఇక అక్కడ నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి మరి ప్రయోగము తెలిసింది కానీ ఉపసంహారము కూడా తెలుసుకుని ఉండాలి. ఎందుకు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అంటే కేవలం ప్రయోగించడమే కాదు, ఉపసంహారం కూడా తెలిసి ఉండాలి. కేవలం ప్రవేశించడమే కాదు, బయటకు రావటం కూడా తెలిసి ఉండాలి. అందుకనే రామచంద్రమూర్తి ఈ అస్త్రములను ప్రయోగించడమే కాదు, ఉపసంహారం కూడా మాకు తెలియజేయండి స్వామి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అనుగ్రహించండి అని గురువర్యులను ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రయోగించినటువంటి అస్త్రము యొక్క శక్తి లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత మరలా ఈ యోధుడి దగ్గరికి వచ్చి చేరినప్పుడే మరలా ఈ యోధుడు మరలా ప్రయోగించగలుగుతాడు. లేని పక్షంలో అంతటితో దాన్ని ప్రయోగించేటటువంటి శక్తి పూర్తయిపోతుంది, మరలా ప్రయోగించలేడు. పైగా ఇందులో ఒక ఇబ్బంది కూడా ఉన్నది. ఎందుకు అంటే లక్ష్యాన్ని ఛేదించినటువంటి ఆ అస్త్రము యొక్క శక్తి ఇంకా శక్తి కనుక మిగిలి ఉన్నట్లయితే, ఇంకా అప్రతిహతమైనట్లయితే కనుక లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత మిగతా వాటినన్నిటినీ కూడా నాశనం చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే అస్త్రాన్ని ప్రయోగించడము, ఉపసంహరించడము ఈ రెండూ కూడా ప్రధానమైనవే అనే ఉద్దేశ్యంతో
రామచంద్రమూర్తి ఉపసంహారాలను కూడా అడిగాడు. మరి ఆ ఉపసంహారం కనుక చేయకపోతే జరిగే ప్రమాదాలు ఏమిటి, దాని విశేషాలు ఏమిటి అనేది రేపటి ప్రవచనంలో మనందరము కూడా తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః. మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్చ మాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సరితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ట త్వం తు సుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చ విదేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయశ్చ యే. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్. వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ. జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ. జీవ సహ సహ చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ. జీవ సహ సహ సహ
చంద్రమండలగతోసి స్వాహా ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాంతాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్చినత్తి విశూచికాం ఇది గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 59తమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. రేపు 12వ తారీఖు శనివారం ఉదయం భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మన తిరుమలలో స్వామివారి సమక్షంలో ఇక్కడ భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అఖండ పారాయణ కార్యక్రమాన్ని మనం 3 సార్లు నిర్వహించుకోబోతూ ఉన్నాం. 3 ఆవృత్తులుగా రేపు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కూడా మనం ఈ కలియుగ వైకుంఠం నుండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనందరము కలిసి నిర్వహించుకోబోతూ ఉన్నాం. కావున భక్తులందరూ కూడా వారి వారి ఇళ్ల వద్ద నుండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.